నేను మీ డాక్టర్ ఇలవెల శ్రీనివాస్. ఈరోజు మనము చర్చిస్తున్నది కాన్స్టిపేషన్, మలబద్ధకము. ఇది వారానికి 3 సార్ల కన్నా తక్కువ లేదా 3 సార్లు మోషన్ పాస్ చేయడాన్ని, మల విసర్జన చేయడాన్ని మలబద్ధకము లేదా కాన్స్టిపేషన్ అంటారు. ఇది అన్ని ఏజ్ గ్రూపులలో సమస్యగా పరిగణిస్తుంది. దీని యొక్క ముఖ్య కారణాలు ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో ఫైబర్ డైట్ తక్కువ తీసుకోవడము, అన్ని రకాల పిజ్జాలు, బర్గర్లు ఇట్లాంటి ఈ డైట్ తీసుకోవడం ద్వారా కాన్స్టిపేషన్ అనేది యూత్ లోపల ఎక్కువ కనిపిస్తుంది. మిడిల్ ఏజు అండ్ ఓల్డ్ ఏజ్లలో డయాబెటీస్, పార్కిన్సోనిజం డిసీజు, తర్వాత ఆడవాళ్ళల్లో అయితే ఐరన్ ప్రిపరేషన్స్ వాడేవాళ్ళు, యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు, ఓపియాయిడ్ అంటే క్యాన్సర్ ఉన్న పేషెంట్లు నొప్పి తగ్గడానికి వాడే మందులు, ఇవన్నిటి ద్వారా మలబద్ధకం వస్తుంది. ఇవి కాకుండా బాడీలో దొడ్డికి పేగు అంటే కోలాన్ యొక్క నిర్మాణాత్మకమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కోలాన్లో కంతులు ఉన్నప్పుడు, రెండవది ఫిషర్ అంటే ముడ్డి దగ్గర నొప్పి రావడము, మోషన్లో బ్లడ్ రావడము, ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా మలబద్ధకము లేదా కాన్స్టిపేషన్ ఉంటుంది. సో దీనికి ఏం చేయాలి అంటే, క్రమం తప్పకుండా ప్రతిరోజు ఎక్సర్సైజ్, ఏదో రకమైన ఎక్సర్సైజ్ చేయాలి. 3 నుండి 4 లీటర్ల నీళ్ళు తాగాలి. ప్రతిరోజు ఫైబర్ డైట్, దోసకాయలు, క్యారెట్లు, ఆకుకూరలు తీసుకోవాలి. ఇవి కాకుండా మనము ఏవైనా ఫిషర్, ఫిస్టులా, హెమరాయిడ్స్ ఇవి ఉన్నప్పుడు వాటి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎప్పుడు సర్జన్ని మీరు కన్సల్ట్ కావాలి అంటే, ఇదే విధమైన క్రమము ఒక 2 లేదా 3 వారాల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, లేదా రక్తము ఎక్కువగా స్రావం జరిగినప్పుడు, లేదా మోషన్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ జరిగినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు వెంటనే సర్జన్ని కన్సల్ట్ కావాలి. జనరల్ సర్జన్ని కన్సల్ట్ అయి మీరు తగిన చికిత్స తీసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు.